హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఇది న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అనమాట. ఇక మార్నింగే లేచి నేను నా ముగ్గు ఉందో లేదో చూస్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే చెరిపేశారు, ఇక అందుకని ఉందో లేదో చూస్తున్నాను. ఇయర్ అయితే సేఫ్గా ఉంది. ఇక మోటార్ వేశారు మా హస్బెండ్, పైన ట్యాంక్ నిండిందో లేదో చూసామన్నమాట. పైకి వచ్చి అక్కడ నుంచి వీడియో తీస్తున్నాను. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా వారైతే వాకింగ్కి వెళ్తున్నారనమాట. ఇంక వాకింగ్కి వెళ్ళిన తర్వాత నేనైతే నాకు మా పిల్లలకి ఇడ్లీ అయితే పెట్టేశాను. అంటే పిల్లలు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము, మళ్ళీ టెంపుల్ నుంచి వచ్చే వరకు ఆగలేరు కదా, సో ఇడ్లీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట పిల్లల కోసం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి రా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది. హ్యాపీ న్యూ ఇయర్. నేటి వ్లాగ్లో చెప్పాను కదా, మాకు కేక్ ప్లానింగ్ లేదు, కానీ కంపెనీ వారు పంపించారని చెప్పి ఇక కేక్ అయితే కట్ చేస్తున్నాము. నైట్ మా చిన్నోడు లేచాడు కానీ డల్గా ఉన్నాడు, అందుకని చెప్పి ఇక న్యూ ఇయర్ రోజు గుడికి వెళ్ళే ముందు కేక్ అయితే కట్ చేసాము. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చాలు చాలు చాలు. నేను పెడతాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అవి పెట్టాను. పెడతాను. హ్యాపీ న్యూ ఇయర్. చిట్టి హ్యాపీ న్యూ ఇయర్. చిట్టలే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అబ్లోడు. నాకు అన్నీ వేసాడు. బాగుందా? సూపర్ ఉందా? హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము మొన్న ముక్కోటి ఏకాదశి రోజు వెళ్ళాం, కానీ ఆ రోజు మాకు దర్శనం అవ్వలేదు, చాలా మంది ఉన్నారు కదా, ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము. ఈ రోజు ఇంకా ప్రశాంతంగా దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. న్యూ ఇయర్ రోజు ఏదో ఒక గుడికి అయితే వెళ్తాము. లాస్ట్ ఇయర్ చాలా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండి అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట, ఆ గుడికి వెళ్ళాము. అప్పుడు వ్లాగ్ కూడా పెట్టాను నేను. ఇక ఈ ఇయర్ అయితే మా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికే వచ్చేసాము. ఇక దేవుణ్ణి న్యూ ఇయర్ రోజు మనం ప్రశాంతంగా చక్కగా మనం ఈ ఇయర్లో ఏం చేయాలో పనులు అవన్నీ ఒకసారి తలుచుకుంటూ దేవుడి దర్శనం చేసుకుంటే అంత మంచి జరుగుతుందని చెప్పి ఒక ఫీలింగ్ అనమాట. ఇంకా అందుకని చెప్పి ఆ రోజు మేము గుడికి అయితే వచ్చేసాము. మేము బైక్ మీద వెళ్తూ ఉన్నామా, ఇంకా ఆగనే లేదు. మా చిన్నోడు అవి ఇవి చూపిస్తూనే ఉన్నాడు, అవి కావాలి డాడీ, ఇవి కావాలి డాడీ అని చెప్పి. ఆగండ్రా, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాక అప్పుడు కొంటానని చెప్పారనమాట. ఇక దర్శనానికి అయితే లైన్లో నుంచున్నాము. బయట నుండి కూడా లైన్ ఉంది కానీ లోపల ఎక్కువసేపు ఏమి నిలబడినెవరు. అలా దేవుని చూసి దండం పెట్టుకున్న తర్వాత శతకోపం అది పెట్టి కొంచెం తీర్థం ఇచ్చి బయట పంపించేస్తారు. అందువల్ల లైన్ కూడా ఫాస్ట్గా కదులుతుంది. ఇక్కడ ధ్వజస్తంభానికి దండం పెట్టుకోండి. లోపల ఇంకా మనం దండం పెట్టుకోవడం ఒకటే కదా, మనం ఇంకా ఒత్తులు ఏమైనా వెలిగించుకోవాలన్నా పూజ చేసుకోవాలన్నా కూడా మనం ఈ ధ్వజస్తంభం దగ్గర చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏకాదశి కదా, ఇంకా ఆ రోజు నుంచి ఇలాగ పూల అలంకరణ అయితే చేశారనమాట. మొత్తం టెంపుల్ అంతా కూడా పూల అలంకరణతోటే ఉంది, చాలా బాగుంది. వీడియోస్ మనం ఇక్కడి వరకే తీయాలి, లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయకూడదు అనమాట. చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. అలా వీడియోస్ అవి తీస్తే ఫోన్ కూడా లాగేసుకుంటారు. ఇంకా మేము దగ్గరకు వచ్చేసాము, మా దర్శనం చేసేసుకున్నామండి. బయటికి అయితే వచ్చేసాము. ఇక చెప్పాను కదా, లోపలైతే ఫోన్స్తో వీడియోస్ ఫొటోస్ తీయకూడదు, అందుకే తీయలేదు. ఇక ఇది బ్యాక్ సైడ్ అనమాట, టెంపుల్ బ్యాక్ సైడ్. మేము ఇక్కడికి ఎప్పుడు రాలేదు, చుట్టూ దర్శనం కింద చేసాం కానీ ఈ పైనకి రాలేదనమాట. ఇంకా ఇక్కడ నుంచి కూడా ఒకసారి వీడియో అయితే తీస్తున్నాను. అలాగే మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది, టెంపుల్ వ్యూ చూస్తున్నాం అనమాట. ఇక్కడే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అలాగే పక్కకి రావి చెట్టు ఉంటుంది. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అనమాట, టెంపుల్ బ్యాక్ సైడ్ ద్వారం. ఇది ఏంటో తెలియదు కానీ ఇంక ఈరోజు మా పిల్లలు మూడు అస్సలు బాగాలేదండి. మా చిన్నోడేమో బొమ్మలు కావాలని అయితే, మా అభిలోడేమో నాకు కాలు నొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుందని ఏడుపు మొహం పెట్టుకొని కూర్చుంటున్నాడు. ప్రసాదం తీసుకొచ్చి తినమన్నా కూడా తినట్లేదు వాళ్ళిద్దరూ. ఇంకా మేమే తినేసి ఇక బయటకైతే వచ్చేసాము. ఇక వాళ్ళకి ఏడు కొనిచ్చే వరకు ఊరుకోవట్లేదు.
సో మొన్న మా అభి కొన్నాడు కదా చిన్నోడు కోసం, ఇంక అక్కడికే వచ్చేసాం అనమాట. ఏ వస్తువైనా 100 రూపాయలేనంట ఇక్కడ. ఇక వాళ్ళకి ఏం కావాలని అడిగితే మా చిన్నోడు గన్ చూపిస్తున్నాడు. ఇక ఒకరికి ఏది కావాలంటే ఇంకొకరికి కూడా అదే కావాలి కదా. ఇక మా అభి కూడా నాకు గన్నే కావాలన్నాడు. ఇక వాళ్ళిద్దరికి గన్ కొనిచ్చేస్తే మాకు ఇంకా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ మూడేదో ఇందాకే ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఇవి కొన్న తర్వాత మాత్రం ఎంత హ్యాపీగా అయిపోయారో. మేము ఆల్రెడీ మా వారు చెప్పారు దర్శనం అయిన తర్వాత కొనిస్తానని, కానీ ఆగుతారా చెప్పండి పిల్లలు. ఇంకా వాళ్ళ పంతం కదా. ఇంకా వాళ్ళిద్దరికి చెరొక గన్ను కొనిచ్చేసాము. చిన్నప్పుడు తీర్థానికి వెళ్ళినప్పుడు ఒక 50 రూపాయలు ఇస్తే వాటిని ఎన్ని రకాల ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళమో, అలాంటిది వీళ్ళకి చూడండి 100 రూపాయలు పెట్టలేనిది ఏమీ రావట్లేదు. ఇంకా బొమ్మలు కొనేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇక వంట కూడా చేయాలి, ఇంకా చేయలేదు. అప్పటికి 11:30 అయింది. అప్పుడు ఇంటికి వచ్చేసాము. కొట్టు. ఇది 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 అది ఇది బాలు, ఇదిగా బాలు. కొట్టు. వావ్, ఇక్కడికి రమ్మనండి. డాడీకి చెప్పమ్మా, చెప్తారు. అది లాగాలంట, ఇది ఏదో లాగాలంట. వావ్ చిటి, అదిగో బాలు అక్కడ పడింది. వావ్, ఈ పింక్ బాల్ ఎవరిది? లాగండి, డాడీకి ఇచ్చే చెప్తారు. మనసుకి ఎలా వాడాలో మా హస్బెండ్ అయితే చెప్తున్నారు వాళ్ళిద్దరికి. ఇక మా అబ్బి మా చిన్నోడు తెగ ట్రై చేసేస్తున్నారు. మా చిన్నోడేమో బాల్స్ దాంట్లో వేస్తున్నాడు కానీ కింద పడిపోతున్నాయి అన్నమాట. వాడు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఇంకేదోలా తంటాలు పడి మా అబ్బిలోడు అయితే నేర్చేసుకున్నాడు. వాడు బాగానే షూట్ చేస్తున్నాడు. మా చిన్నోడే పాపం నార్మల్గా ఆడుకున్నాడు. ఇక తర్వాత నేను రైస్ పెట్టేశాను అనమాట త్వరగా. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక సింపుల్గా అయిపోద్దని పప్పు కూడా చేసేసాను. ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని పైకి వచ్చాము. అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్ అంట ఆ బ్యాక్ సైడ్ బిల్డింగ్ నుండి నన్ను పిలుస్తున్నారనమాట. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆ సిస్టరే ఒకరోజు నన్ను వెతుక్కుంటూ ఇంటికి కూడా వచ్చి మాట్లాడి వెళ్ళారు. చాలా హ్యాపీ అనిపించింది. 2025 నాకు ఏమిచ్చిందంటే మమ్మల్ని చాలా మంది గుర్తుపడుతున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి మీరు దాక్కున్నారా? చిట్టి నువ్వు దాక్కున్నావేంటి? డాడీని అన్నీని పట్టుకోయళ్ళు. చిట్టి అండి ఈడు కూడా దాక్కుండిపోయాడు. చిట్టి వెళ్ళు, నువ్వు డాడీని అన్నీని పట్టుకో. పద పద పద, డాడీని అన్నీని పట్టుకోరా. దాక్కున్నారు, ఎక్కడున్నారు చూడెళ్ళి. ఒరే చిట్టి, అన్నయ్య డాడీ ఎక్కడున్నారో చూడు. అది వచ్చేయమంటున్నారు. పద పదా. అందరూ దాక్కుంటే ఎవరు పట్టుకుంటారు మిమ్మల్ని? ఎవరికాలు దాక్కున్నారు. అభి చిట్టి రా, డాడీ వాళ్ళని పట్టుకుందు. చిట్టమ్మా, చిట్టి తల్లి. ఒరే అండి అది రావట్లేదు, దాక్కునే ఉంటున్నాడు. ఎక్కడ దాక్కున్నారు మీరు? ఇక్కడ చిట్టి రా రా, డాడీ అన్నీ వెళ్ళిపోయారు. డాడీ అన్నీ ఆచి వెళ్ళిపోయారు. గన్నతే కాల్చొద్దు కానీ గన్నతే, త్వరగా రా. వచ్చేస్తున్నాడు. చిట్టి బాబులు వచ్చేస్తున్నారు. వెతుకో వెళ్ళి వెతుకో. మంచం కింద లేరా? వెతుకు, నువ్వు వెతుకు. కాల్చే
దొరికేసారు అవి ఏడి ఇదండి న్యూ ఇయర్ రోజు చాలా హ్యాపీగా అయితే గడిపేసాం మేము. ఈ సంవత్సరం ఇంకా మంచిగా అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాము. మీరు కూడా మీ లైఫ్లో అనుకున్నవన్నీ ఈ సంవత్సరం సాధించాలని జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ నుంచి మేము కోరుకునేది ఒక్కటేనండి, వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ మరికొంతమందికి వెళ్తాయి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.